చాతుర్వర్ణం మాయా స్పష్టం గుణకర్మ విభాగసః అన్న గీతాకారుడి ఉవాచని నూటికి నూరు పాళ్ళు అర్థం చేసుకున్నవారు పెద తిరుమలాచార్యులు వారు. పద్మనాభం ఆ రోజుల్లో చిన్న ఊరు, అంతా కలిపి 160 గడపే. 4-5 వైష్ణవ కుటుంబాలుగాక ఎక్కువ మంది క్షత్రియులు. అందరికీ తోటల్లో పెద్ద పెద్ద లోగిళ్ళు. మిగతా వారంతా నాగవంశం వారు, అదొక కులం. వారంతా రైతులు. ఉదయం 5 దాటితే ఊళ్ళో ఎవరూ కనిపించరు, ఆడ ముసలి తప్ప. 3 గంటలకు లేచి ఆలయం ఒరుసుకు పారే గోస్తాని నదిలో స్నానం ముగించుకుని స్వామికి నివేదన ముగిశాక 1923లో విజయనగరం ఆస్థాన దివాన్ బహదూర్ పెన్మస్త నరసింహరాజు గారు నిర్మింపజేసిన పెద్ద అరుగుల ఆలయ ఆవరణలో తిష్ట వేసేవారు ఆచార్యులు. ఆ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరికీ గర్భాలయంలో దేవుడి కంటే ఆచార్యుల వారే ఎక్కువ. వైద్యానికి వచ్చేవారు. స్వామి ఆరాధనకి కైంకర్యం చేశాక రుక్మిణమ్మ వైద్యానికి కావలసిన అనుపానాలన్నీ సిద్ధం చేసేది. ఆచార్యుల వారి వైద్యం ఆ చుట్టుపక్కల ఓ ఉద్యమం అయిపోయింది. వారి చికిత్సలో భక్తి పాలు ఎక్కువ, రోగుల మనసుల్లో విశ్వాసం పాలు ఎక్కువ. చాలామందికి మందు పనిచేసేది. పనిచేయని ఆ ఒకరిద్దరూ తమ ప్రారంధం కింద సరిపెట్టుకునేవారు. అసలు ఆచార్యుల వారి చికిత్సకు మూలసూత్రం అదే. రోగిని రోగ లక్షణాలు అడగడంతో పాటు ఆయన జన్మచక్రం వేసేవారు. రాబోయే కాలంలో అతనికి రోగం తగ్గడానికి కర్మ పరిపాకం ఎంత, ఆ తర్వాతనే వైద్యం. అయితే రైతులు, మామూలు కూలి జనానికి జన్మ నక్షత్రాలు, ఘడియలు, విగడియలు ఏం తెలుస్తాయి? అందుకని సాముద్రికము సాధన చేశారు. అదొక విచిత్రమైన చికిత్సా విధానం. వైద్యుడికి రోగికి మధ్య మూడింట పొంతన కావాలి. 1 మందు, 2 విశ్వాసం, 3 శ్రద్ధ. ఈ 3 రోగులకి పుష్కలంగా ఉన్నాయి. ఆ చుట్టుపక్కల ఆచార్యుల వారి వైద్యం వల్ల కుంతి మాధవస్వామి ఆలయానికి పరపతి పెరిగింది. ఆ రోజుల్లో పానదేవపురం, ఒమ్మి, కొవ్వాడ వెళ్ళాలంటే తాటి దూలాలు దాటి వెళ్ళాలి. నాగవంశం రైతులు కేవలం ఆచార్యుల వారి సమక్షానికి వెళ్ళడానికే 10 తాటి చెట్లు నరికించి నదికి అడ్డంగా పొరుచుకున్నారు. విశాలమైన ఆలయ ప్రాంగణమంతా పరుగులు తీస్తూ సుభద్రాచార్యులు గారు, బుల్లిరాజు గారు ఆడుకునేవారు. ఏదో ఓ సమయానికి రుక్మిణమ్మ అరిటాకుల్లో చక్కెర పొంగలి, దద్దోజనమిస్తే ఇద్దరూ మఠం వేసుకుని కూర్చుని బుద్ధిగా ఆరగించేవారు. ఆచార్యుల వారిది చిన్న అంగవస్త్రం, బుల్లిరాజు గారిది చిన్న పట్టు పంచె. ఇద్దరూ కృష్ణార్జునుల్లా ఉండేవారు. ఏ అపహార్నానికో పెద తిరుమలాచార్యుల వారికి రోగుల రాక తగ్గేది. అప్పుడు స్నానం చేసి మధ్యాహ్న అనుష్ఠానం పూర్తి చేసుకుని స్వామి కైంకర్యాన్ని ఆరగించేవారు. సాయంకాలం వచ్చిన భక్తులకి తీర్థప్రసాదాలు సమర్పిస్తూ సుభద్రకి తిరుప్పావై, తిరుప్పళ్ళియొళ్ళిచ్చి వల్లె వేయించేవారు. కుంతి మాధవస్వామి వారికి సంవత్సరానికి 3 ఉత్సవాలు, 2 తీర్థాలు. భాద్రపద శుద్ధ చతుర్దశి అనంత జయంతి. కొండమీద స్వామివారు అనంత పద్మనాభ స్వామిగా వెలసిన రోజు. కుంతి మాధవస్వామి ఆలయంలో ఉత్సవర్లుని కొండ మీదకే ఉత్సవంగా తోడుకొనిపోయి పంచామృతాభిషేకం, విష్ణు సహస్రనామార్చన జరుపుతారు. కొండ మీద మెట్ల పొడుగున దీపాలు వెలుగుతాయి. ఆ రోజు పెద తిరుమలాచార్యుల వారు సాక్షాత్తు అగ్నిహోత్రుల్లా వెలిగిపోతారు. కుంతి మాధవస్వామికి చిన్న కథ ఉంది. ఎక్కడ కుంతి పేరు జతపడిన గోపాలస్వామిని చూడం. కానీ పాండవులు వనవాసానికి, అజ్ఞాతవాసానికి వెళ్ళినప్పుడు బిడ్డల అగచాట్లు, మనస్తాపంతో కుంతీదేవి యాత్రలకు వెళ్ళింది. తమ వంశ రక్షకుడు, ఆర్తత్రాణ పరాయణుడు, మేనలుడు గోపాలస్వామి వెళ్ళిన చోటల్లా స్వామిని స్మరిస్తూ విగ్రహాలను ప్రతిష్ఠింపజేసింది. అలా కాశీలో వేణుమాధవస్వామి, ప్రయాగలో బిందు మాధవస్వామి, గయలో సేతు మాధవస్వామి, పీఠికాపురంలో సుందర మాధవస్వామి. గోస్తాని నదీ తీరానికొచ్చి స్వామిని ప్రతిష్ఠించే సమయానికి ఆమెకి చిన్న అహంకారం అడ్డుపడింది. ఎక్కడ స్థాపించిన ఆలయమూర్తులకు తన పేరు లేదు. ఎక్కడైనా తన పేరు కలుపుకుంటానని మేనల్లుణ్ణి ప్రార్థించిందట. ఎందరి భక్తుల కోరికల్ని స్వామి తీర్చలేదు. మేనత్త కోరికను సరేనన్నాడు. ఆ విధంగా ఇక్కడ మూలవర్లు కుంతి మాధవులయ్యారు. ఆలయానికి ఎడం వైపున విశాలమైన భోజనశాల, పక్కనే 2 గదుల్లో ఆచార్యుల వారి నివాసం. ఆచార్యుల వారి సంపదల్లా గోడకి చేత్తో గీసిన తమ పూర్వుల చిత్రాలు, మంత్రాన్ని తనదాకా చేర్చిన గురువుల పరంపర.
ఆచార్య రత్నహారమది. సర్పవరం నుంచి కుంతీనాథాచార్యులు వారు వెంటబెట్టుకొచ్చిన అతి తక్కువ ఆస్తిలో అతి విలువైన ఆస్తదే. ఓ రాత్రి ఎవరో స్త్రీ గోడు గోడును ఏడుస్తుంటే తుళ్ళిపడి లేచింది రుక్మిణమ్మ. ద్రవిడ ప్రబంధానికి ఓ రాత్రి వరకు వివరణ రాస్తూ అలసి నిద్రపోయారు ఆచార్యులు వారు. భర్తని లేపింది. లాంతరు వెలిగించి ఇద్దరూ ఆలయం పక్క ద్వారం దగ్గరకొచ్చారు. 4 వెదురు కర్రలు చేర్చి కట్టి దానిమీద బరువైన శరీరాన్ని పడుకోబెట్టి 6 మోసుకొచ్చారు. రాత్రి 8 గంటల నుంచి ప్రయాణం చేస్తున్నారట. రెండో జాముకి ఇక్కడికి చేరారు. పక్కనే ఏడుస్తున్న స్త్రీ. ఏమైందన్నారు ఆచార్యులు వారు. బోని నుంచి వస్తున్నారట అంతా. వెదురు బద్దల మీదున్న రైతు నాగవంశం మనిషి. పేరు పైడిబాబు. ఏడుస్తోంది భార్య. సాయంకాలం పొలం నుంచి వస్తుండగా పాము కరిచింది. అతన్ని మోసుకొచ్చారు. పైడిబాబు శరీరం అచేతనంగా ఉంది. నాడి చూశారు. ఎక్కడా అందలేదు. శరీరం మంచులా అయిపోయి చాలాసేపయింది. గ్రామస్తులకి తెలుసు పైడిబాబు మీద ఆశ లేదని. కాని ఆచార్యుల వారి మీద ఎనలేని విశ్వాసం వాళ్ళకి. ఆఖరి మాట ఆయన నోటంట వినాలని సగం దారి నుంచే సమాధానం తెలిసినా మోసుకునొచ్చారు. భార్య పేరు కైకవసి. ఆమె మూగది. అంత బాధలోనూ నిర్ఘాంతపోయారు ఆచార్యులు వారు. నాగవంశం మామూలు నేలబారు కులం కాదు. వారికో వారసత్వం, ప్రత్యేకత ఉంది. అది తరతరాలుగా వస్తున్న వైవిధ్యం. కాని ఈవిడ పేరు మరీ దిగ్భ్రాంతుల్ని చేసింది. లాంతరు వెలుగులో శోకమూర్తిలా ఉన్న ఆమె ముఖం సౌందర్యంతో వెలిగిపోతోంది. నల్ల కలువులా ఉంది ముఖం. అంతకు మించి పేరు కైకవసి. ఆ పేరు 72 మేళకర్త రాగాలలో ఒకటి. అపురూప రాగం. త్యాగరాజస్వామి వారు భగవంతుణ్ణి వాచ మగోచరమే అంటారు. కైకవసిలో ఎవరో సంగీత జ్ఞానమున్న మహనీయుడు ఆమెకు పేరు పెట్టుంటారు. లేక ఆ వంశంలో ఎక్కడో అర్థం కాని సంస్కారం ఏదైనా ఉందా? వెదురు పల్లకీని భుజాలకెత్తుకుంటుంటే కైకవసిని చూసి ఆచార్యుల వారు అసంకల్పితంగా అడిగారు, ఈమెకెవరైనా ఉన్నారా అని. లేరన్నారు తోడొచ్చిన గ్రామస్తులు. భర్తకి సంస్కారాలన్నీ పూర్తయ్యాక ఆ అమ్మాయిని ఇక్కడికి పంపించండి, ఆలయంలో పనిచేస్తుంది అన్నారు. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. అంత దుఃఖంలోనూ కైకవసి కూడా ఆశ్చర్యపోయి అసంకల్పితంగా ఆచార్యుల వారి పాదాలు ముట్టుకుని నమస్కారం చేసింది. నారాయణ నారాయణ అనుకుని చెవులు మూసుకుని లోనుకొచ్చి స్నానం చేశారు ఆచార్యుల వారు. యజ్ఞోపవేతం మార్చుకునే వరకు పచ్చి మంచినీళ్లు ముట్టరు. సూర్యోదయ అనంతరమే నూతన యజ్ఞోపవేత ధారణ జరగాలి. ఆ రాత్రి చాప పరుచుకుని దూరంగా విశ్రమించారు. ఎందుకు తన నోటి వెంట ఆ మాటొచ్చింది వారికే ఆశ్చర్యం కలిగింది. సుభద్రాచార్యులు వారి తిరువధ్యాయానికి విశాఖ నుంచి వచ్చిన నవనీతం అమ్మాయి కైకవసి. ఆమె భర్తకి వేసిన పాముకాటు ఆ గ్రామం ఓ 2వ తరానికి నాటబోతుందని ఆ రోజున ఆచార్యుల వారికి తెలీదు. అది ఆ ఊరి కర్మ పరిపాకం. మరో 6 నెలల్లో ఆ ఊరి చరిత్రే మారిపోతున్నదని ఎవరూ ఊహించలేదు. కార్తీక బహుళ అమావాస్య. అనంత పద్మనాభస్వామి దీపోత్సవం. చుట్టుపక్కల ఊళ్లల్లో భక్తులు యథాశక్తిగా స్వామివారి దీపారాధనకు నూనె గుమ్మరించిపోతారు. మరికొందరు భక్తులు ప్రమిదలు, ఒత్తులు సిద్ధం చేస్తారు. ఆనాటి అమావాస్య రాత్రి పద్మనాభంలోని ఆ పర్వతం దాదాపు 10-15 కిలోమీటర్ల దూరం నుంచి అగ్నిశిఖలా వెలిగిపోతోంది. దీపోత్సవం జరుగుతుండగా సుభద్రాచార్యులు వారి అంగవస్త్రానికి నిప్పంటుకుంది. బుల్లిరాజు గారు మరి 4-5 పిల్లలు వస్త్రాన్ని ఉన్నపాటునే లాగివేశారు. బుల్లిరాజుగారు దిగంబరులైన మిత్రుడి చుట్టూ తన చిన్న ఉత్తరీయాన్ని కప్పారు. ఒక్కసారి ఊరంతా గగ్గోలయింది. సుభద్ర బెదిరిపోయారు. అంతకుమించి రుక్మిణమ్మ బావురుమంది. ఆచార్యులు వారు మాత్రం కిమ్మనలేదు. నిప్పంటుకోవడానికి బాధపడ్డం కాదు, బిడ్డ బతికినందుకు ఆనందించాలి అన్నారు. మర్నాటికి సుభద్రాచార్యులు వారికి ఒళ్ళు మరిగిపోయే జ్వరం. 4 రోజులు తనకు తెలిసిన వైద్యం చేశారు. జ్వరం ఒకచోట నిలిచిపోయింది. 5వ నాటికి ఆచార్యుల వారి శరీరం మీద అమ్మవారు కనిపించింది. వెంటనే పెద తిరుమలాచార్యుల వారు ఆలయం విడిచిపెట్టి రాజుగారు ఏర్పాటు చేసిన బసకి మారిపోయారు. ఆ రోజుల్లో ఇళ్లన్నీ డొప్పపెంకు, వెదురుచాప, సరంబీతో చల్లగా చలివేంద్రాల్లా ఉండేవి. ఆచార్యుల వారున్నది చిన్న వసారా లోగిలి. రాను రాను సుభద్రాచార్యుల వారికి అమ్మవారు ముదిరిపోయింది. ఊళ్ళో వారికి పెద తిరుమలాచార్యుల వారి వైద్యం నిలిచిపోయింది. ఓ శ్రీ వైష్ణవుల కుర్రాడు ఆలయంలో కుంతీమాధవ స్వామికి దీపాలు మాత్రం వెలిగిస్తున్నాడు. పూజలు నిలిచిపోయాయి.
రుక్మిణమ్మ భయభ్రాంతురాలైపోయింది. అహర్నిశలు బిడ్డ సమక్షానే ఉండిపోయి పచ్చి మంచి తీర్థం తప్ప ఏమీ ముట్టుకోవడం లేదు. సుభద్ర శరీరమంతా పుళ్ళు నిలిచిపోయాయి. ఎక్కడా ఇసుమంతైనా జాగ లేకుండా శరీరమంతా వ్యాపించిపోయింది. 10 రోజుల పాటు జ్వరం విడవకుండా పీల్చేసింది. కళ్ళల్లో కూడా పువ్వులు వెలిశాయి. ఈ లెక్కన కళ్ళు పోతాయేమో అనుకున్నారు. రోజులు గడిచిన కొద్దీ ప్రాణానికే ముప్పొచ్చే సందిగ్ధం ఏర్పడింది. రోజు రోజుకి పెద తిరుమలాచార్యుల వారు స్థాణువైపోయారు. ఓ రోజు ఉదయాన్నే కొండ మీదకి వెళ్ళిపోయారు. 4 రోజుల వరకు దిగి రాలేదు. ఊరి ప్రజలు ఆచార్యుల వారి గురించి హడలిపోయారు. చుట్టుపక్కల ఊళ్ళకి ఈ వార్త వ్యాపించిపోయింది. ఆచార్యుల వారి హస్తవాసితో అంతో ఇంతో మేలు పొందిన వారంతా బొళ్ళు కట్టుకుని వచ్చేశారు. కొందరు గోస్తాని తీరంలో వంటలు చేసుకుని ఉండిపోయారు. పెదరాజుగారు విశాఖపట్నం నుంచి డాక్టర్ని పిలిపించారు. డాక్టర్ వచ్చేలోగానే కొండ మీద నుంచి పెద తిరుమలాచార్యుల వారు దిగొచ్చారు. ఆయన్ని చూసి ఊరంతా భయభ్రాంతమైపోయింది. ఆచార్యుల వారి కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. ఈ 4 రోజులు నిద్రాహారాలు లేక ఏకదీక్షతో అనంత పద్మనాభస్వామితో ఏం మాట్లాడొచ్చారో తెలీదు. ఆచార్యుల వారిని చూస్తూనే పెదరాజుగారు భోరుమన్నారు. రుక్మిణమ్మ నిలువున నీరైపోయింది. పెద తిరుమలాచార్యుల వారు ఎవరి వైపు చూడలేదు. ఎవరినీ పలకరించలేదు. ఒక్క మాటైనా అనలేదు. మంచానికి అంటుకుపోయి ఉన్న కొడుకుని దుప్పటితో సహా భుజానికి ఎత్తుకున్నారు. ఊరంతా హోరుమంది. ఆ బిడ్డ శరీరంలో ప్రాణమున్నట్టు లేదు. ఆ కదలికకి బాధపడలేదు. నోరు తెరవలేదు. తండ్రి భుజం మీద అపస్మారకంలో శరీరం ఒరిగిపోయింది. బిడ్డని గదిలోకి ఎత్తుకెళ్లి తన వెనక తలుపులు మూసుకున్నారు ఆచార్యుల వారు. అప్పటికి సూర్యాస్తమయమైంది. రాత్రంతా పద్మనాభం ఊరంతా ఆ ఇంటి ముందు జాగరణ చేసింది. ఎవరూ మంచినీళ్లు ముట్టలేదు. ఎవరి నోటి వెంట మాట రాలేదు. ఆడవాళ్లు నిస్సహాయంగా ఏడవడం తెలుస్తోంది. అక్కడక్కడ దీపాలు మిణుకుమిణుకుమంటున్నాయి. ఏమవుతోంది లోపల? తండ్రి కొడుకులు ఏం చేస్తున్నారు? 2 ప్రాణాలకి ముప్పు వాటిల్లబోతోందా? బిడ్డ ఖేదాన్ని భరించలేక ఆచార్యులు గారు ప్రయోపవేశం చేస్తారా? రేపు ఎలా తెల్లవారబోతుంది? ఇవే ప్రశ్నలు అందరి మనసుల్లోనూ సుడులు తిరుగుతున్నాయి. సూర్యోదయానికి 4-5 క్షణాలుందనగా లోపల గదిలోంచి అమ్మా అన్న ఏడుపు వినిపించింది. ఆ గొంతు బుల్లిరాజు గుర్తుపట్టాడు. సుభద్ర అని తలుపు మీద తలపెట్టి బౌరుమన్నాడు. విచిత్రంగా తలుపులు బళ్ళున తెరుచుకున్నాయి. ఊరంతా దిగ్గున లేచింది. అందరూ ఒకేసారి హాహాకారాలు చేశారు. అందరూ నిర్ఘాంతపోయిన దృశ్యం. వారాలుగా అమ్మవారి పూతతో శిథిలమైపోయిన శరీరంతో చావు బతుకుల్లో ఉన్న సుభద్రాచార్యులు మిడిగుడ్లతో అందరినీ గమనిస్తున్నాడు. తెల్లటి శరీరం నవనీతం పూసినట్టు మెరుస్తోంది. అతని శరీరాన్ని పట్టి పీడించిన మసూచి ఎక్కడ? ఆ మహమ్మారి ఏమైంది? ఏంటి విడ్డూరం? ఊరి ప్రజలకి ఆ ప్రశ్నకి సమాధానం వెతుక్కోవడానికి ఎక్కువ శ్రమ అక్కర్లేకపోయింది. పక్కనే చాప మీద పెద తిరుమలాచార్యుల వారు కూలిపోయి ఉన్నారు. ఆయన శరీరమంతా బీటలు వారిపోయింది. శరీరం రక్తం చిమ్ముతోంది. ఎక్కడ ఒక్క నూలు గింజైనా ఖాళీ లేకుండా అమ్మవారు ఆక్రమించుకుంది. ఆయన ముఖంలో బిడ్డని చూస్తున్న చిన్న ప్రశాంతత, అంతులేని వేదనని అలవోకగా శరీరం ఆహ్వానించిన ధారణ తెలుస్తోంది. రుక్మిణమ్మ భోరుమంది. ఊరంతా గొల్లుమన్నారు. బిడ్డని కాపాడుకోవడానికి నిన్ను పణంగా దేవుడికిచ్చుకున్నావా సామి అన్నారు పెదరాజుగారు. పెద తిరుమలాచార్యుల వారి కనుకొలుకులు వర్షిస్తున్నాయి. రుక్మిణమ్మ పొదివి పట్టుకున్న సుభద్రని చూసుకున్నారు. మరో గంటసేపు ఆ శరీరం ప్రాణాన్ని నిలుపుకోగలిగింది. 2 రోజుల పాటు ఆచార్యుల వారి శవాన్ని తాకడానికి కూడా అందరూ హడలిపోయారు. భరించరాని దుఃఖం మనిషిని ఆవరించినప్పుడు 2 జరుగుతాయి. వేదన గల మనిషి పిచ్చివాడైనా అవుతాడు. నిర్మలమైన అంతఃకరణ గల వ్యక్తి ఊహించని మలుపులో ఏకోన్ముఖుడవుతాడు. అంటే దిక్కుతోచని దశలో బలమైన దిక్కువైపు మనసుని మళ్లించుకుంటాడు. అది అతని కర్మ పరిపాక సంస్కారం. అంతకన్నా కారణం మరొకటుండదు. అంతులేని దుఃఖంలో తాగుబోతులైన వారు ఉన్నారు. అద్భుతమైన కావ్యాన్ని సృష్టించిన వారు ఉన్నారు. రెంటికి ప్రాతిపదిక వేదనే. ఊరి శివార్లలో ఉండే సాతాని జీయర్ దగ్గర వైలిన్ అభ్యాసం ప్రారంభించారు సుభద్రాచార్యులు. ఏ మధ్యాహ్నమో ప్రారంభమయ్యే పాఠం ఆలయంలో ప్రదోషకాలం పూజ వరకు సాగేది. నిజానికి జీయర్కి వయోలిన్ రాదు. ఏక్తారా తీగల్ని మీటడం వచ్చు. చాలా తక్కువసార్లు వయోలిన్ పట్టుకున్నాడు. ఆ తక్కువసార్లు అనుభవాన్నే ఆచార్యుల వారికి బదిలీ చేశాడు. జీయర్ సాధనకి లక్ష్యం ఉపాధి. ఆచార్యులు గారి సాధనకి లక్ష్యం ఉపశమనం.
చిన్నాభిన్నమైన అంతరంగాన్ని ఏకీకృతం చేసేది కళే. అంత ఆలోచించలేదు ఆచార్యులు గారు. తెలియనంత మాత్రాన ప్రకృతిలో లయ గతి తప్పదు. ఆచార్యులు గారి సాధన అద్భుతమైన నాదాన్ని వాయులీనం మీద పలికించింది. కొండమెట్ల మీద కూర్చుని మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులుగాని వారలకు అని సుభద్ర సారమతిని తీగల మీద నినదిస్తూ ఉంటే పద్మనాభం పరవశించిపోయేది. రుక్మిణమ్మ నిర్లిప్తంగా కన్నీరు కార్చేది. ప్రవృత్తి నిష్ఠ కళని పరాకాష్ఠకు చేరుస్తుంది. 22 ఏళ్ల వయసులోనే ఉత్తరీయం నడుం చుట్టూ తిప్పి మాధవస్వామికి నీరాజనమిచ్చే సుభద్రాచార్యుల్ని చూస్తూ చాలా తక్కువ కాలంలోనే తనకంటే పెద్దరికం ఆయన మీద పడిందని ఖిన్నులయ్యేవారు బుల్లిరాజు గారు. పెద తిరుమలాచార్యుల వారి నిష్క్రమణం తమ స్నేహంలో ఓ గొప్ప దశకి తెరలేపింది. ఇంట్లో పెద్ద ప్రాణం లేచిపోతే 3వ నెల తిరగకుండానే ఆడపిల్లుంటే కన్యాదానం చేస్తారు. ఆ పుణ్యం గతించిన పుణ్యాత్ముడికి చేరుతుందని. మగపిల్లవాడికి సంవత్సరం తిరగందే ఏమీ చేయడానికి లేదు. కాగా ఏ కర్మ నిర్వర్తించడానికైనా గృహస్థాశ్రమం ఓ అర్హత. సుభద్రాచార్యులకి పితృకర్మ జరిపే అదృష్టం దక్కలేదు. చేసేవాళ్లు ఎవరూ లేరు. అందుకని పురోహితులే సుభద్రాచార్యుల కర్తృత్వాన్ని వహిస్తూ 16 మాసికలు జరిపించారు. శ్రీపాద తీర్థం కృప చేయడానికి వచ్చిన భోక్తలు కూడా పితృకర్మ పుణ్యం సుభద్రాచార్యుల వారికి దక్కాలని ఆశీర్వదించి వెళ్లారు. పితృకర్మ ఒక యోగం. అది బిడ్డకి దక్కనందుకు విలవిల్లాడిపోయింది రుక్మిణమ్మ. అప్పటికే ఆలయ నిర్వహణకు విజయనగరం మహారాజా వారిచ్చిన 2500 ఎకరా చేతులు మారిపోయాయి. వేర్వేరు రైతులు పొలం సాగు చేసి ఆలయానికి శిస్తుగా చెల్లించేవారు కొన్నాళ్లు. కళ్ళాల్లోనే ధాన్యం సొమ్ము చేసి నగదు ఆలయానికి చేర్చేవారు. మరి కొన్నాళ్ళకి వాళ్లే స్వయంగా నగదు చెల్లించేవారు. అవి దేవుడి మాన్యాలు. అడిగేవాళ్ళెవరు? దైవభక్తి పోయి భుక్తి మీద దృష్టి ఎక్కువైన రోజులు. క్రమేపీ ఆ డబ్బు కూడా ఇవ్వడం మానుకున్నారు. ప్రస్తుతం ఊరికి సమీపంలో ఉన్న పాలెం మామిడి తోట మాధవస్వామికి ఎంతో కొంత ఆదాయాన్నిస్తోంది. అదీగాక 2 తీర్థాలకి 3 ఉత్సవాలకి అడపాదడపా వచ్చిపోయే భక్తుల ముడుపులతో ఆలయం గడుస్తోంది. సుభద్రాచార్యుల వారి ఉపాధికి ఏ లోటు లేదు. అంతకుమించే అవసరమూ లేదు. కాగా సరళమైన జీవితానికి తరతరాలుగా అలవాటు పడిన సంస్కారం ఒకటుంది. బ్రాహ్మణ్యానికి పేదరికం పెట్టని కోట. ఉపవాసం ఉపశమనం. రేపు గురించి ఆలోచించకపోవడం అహంకారం. రేపు నీదని నీకేం తెలుసు? అవసరానికి పోగు చేసుకోవడం పిరికితనం. ఆ అవసరాన్ని తీర్చడానికి పెరుమాళ్ళు ఎలా అనుగ్రహిస్తాడో మనకేం తెలుసు? ఆ రోజుల్లో బ్యాంకుల అవసరం ఎవరికీ లేదు. మానవ జీవితం అవసరాల్ని కుదించుకునే దశ నుంచి అవసరాల్ని గుణించుకునే దశకి విశ్వరూపం దాల్చింది. ఓ చిన్న ఊరు పద్మనాభం ఆలయ ప్రాంగణంలో తన ప్రపంచాన్ని ఓ వ్యక్తి నిక్షిప్తం చేసుకున్న అందమైన రోజులవి. ఇవాళ మనిషి జీవితానికి ప్రపంచం చాలడం లేదు. అంతరిక్షం కావాలి. ఆలోచన మాట కాదు, ఆత్మ సంయమనం మాట. రుక్మిణమ్మ ఆ సంవత్సరమంతా ప్రతి క్షణాన్ని లెక్కబెట్టింది. కారణం ఆ కుటుంబంలో, ముఖ్యంగా సుభద్ర జీవితంలో భరతుండగా భర్తీ చేయలేని లోటుని వెంటనే భర్తీ చెయ్యాలని. ఎక్కడో శ్రీకూర్మంలో నరసింహాచార్యుల వారి కుమార్తె ఉన్నదని ఆ నోటా ఈ నోటా విని బస్సులో బయలుదేరి వెళ్ళింది. కూర్మనాథుడి ఆలయంలో పోటు జవాబుదారీ నరసింహాచార్యులది. ఆలయం విశాలమైందైనా పెద్ద ఆదాయం ఉన్న స్వామి కాదు. క్షేత్రంలో విశేషం ఉంది. నరసింహాచార్యుల వారిది చాలా చిన్న కుటుంబం. ఒకే సంతానం. కుటుంబం పేదదైన సాంప్రదాయంలో సంపన్నమైంది. వరదమ్మ ఒంటి మీద ఎర్రపూసల దండ, మట్టి గాజులు తప్ప మరేమీ లేదు. అమ్మాయిని చూడ్డానికి పలానా ఆవిడ వస్తున్నారని తెలిసి ఆలయ ప్రాంగణంలోనే బొగడపూలు ఏరుకుని సెగలో తురుముకుంది. తాచుపాములాగా మడమలు దాకా జారే జడ. జుత్తు నువ్వే దూకుంటావా అమ్మడు? అంది రుక్మిణమ్మ వరదమ్మని దగ్గర కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా తల నిమురుతూ. ఆ ఆర్ద్రతకి వరదమ్మకి కళ్ళనీళ్లు తిరిగాయి. వాళ్ళ నాన్నతో పాటు ప్రతిరోజు కొండ్రంలో మునిగి పోటులో స్వామి కైంకర్యం సిద్ధం చేయడానికి చేయి కలుపుతుంది. నేను వెనక పరిగెత్తి జుత్తు పిడప కడతాను అంది తల్లి. ఈ బిడ్డ కడుపున తన వంశాంకురం కలగడాన్ని ఊహించుకుని మురిసిపోయింది రుక్మిణమ్మ. శ్రీ వైష్ణవుల ఇంటికి ఎవరు వెళ్ళినా స్వామి కైంకర్యమే లభిస్తుంది. కమ్మగా మిరియాలు గుమ్మరించి చేసిన దద్దోజనం వేడివేడిగా బాదం ఆకులో వడ్డించింది పేరిందేవమ్మ. పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు పద్మనాభంలో కుంతి మాధవస్వామి వారికి 5 రోజులు బ్రహ్మాండంగా కళ్యాణోత్సవాలు జరుగుతాయి. మొదటి రోజు విశ్వక్సేన పూజ.
అంకురారోపణ, ధ్వజపటం ఎగరవేయడం, ఎదురు సన్నాహం, ఆ పైన కళ్యాణం. రెండో రోజు విశేష హోమం, మూడో రోజు స్థాళీపాక హోమం, నాలుగవ రోజు స్వామి తన దేవేరితో కలిసి ఊరంతా ఊరేగుతారు. రథయాత్ర. ఐదో రోజు సాయంత్రం 7 గంటలకి డోలా మండపంలో వినోదోత్సవం, పుష్పాంజలి. స్వామివారి కళ్యాణంతో పాటు సుభద్రాచార్యుల వారి కళ్యాణం కూడా జరిపించింది రుక్మిణమ్మ. దాదాపు స్వామివారికి జరిగిన వైభవాలన్నీ సుభద్రాచార్యుల వారికి జరిగాయి. ఆ సంవత్సరం ఆలయంలో 2 కళ్యాణాలు. బతికుంటే పెద తిరుమలాచార్యుల వారు పందిరిలోనే నిలబడేవారు. కానీ ఆ 5 రోజులు వందలు వేలు జ్ఞాపకాలయ్యి అందరి మనసులు ఆక్రమించాయి. ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఇప్పటికి తీరినట్టు ఊరంతా ఆనందించారు. సుభద్రాచార్యుల వారి కంఠాన్ని పూలమాలని అలంకరింపజేస్తోన్న వరదమ్మ సాక్షాత్తు గోదాదేవిలాగే సాక్షాత్కరించింది ఆ ఊరి ప్రజలకి. ఆ చిన్ని గృహస్థు నరసింహాచార్యులు పేరిందేవమ్మ జీవితాల్లో ఇది గజారోహణ యోగం లాంటిది. రంగనాథుడే స్వయంగా దిగొచ్చి తన బిడ్డని చేపట్టినంత ఆనందంతో తన్మయులైపోయారు ఆ పేద దంపతులు. 2 భద్రాద్రి రాముడి బంగారు మాడలు, 2 నేత చీరలు, ఓ సవరం, 10 కుంచాల పేలాలతో కాపురానికొచ్చింది వరదమ్మ. కోడలు పుట్టింటి తీసుకొచ్చేది ముఖ్యం కాదు, ఈ వంశాన్ని ఉద్ధరించడానికి వచ్చిన కోడలే ముఖ్యం. ఆ రోజునే పేలాలు, చెలువుని, పంచదార చిలకలు, పళ్ళు ఊరందరినీ పిలిచి కోడలి చేతుల మీదుగా పంచిపెట్టింది రుక్మిణమ్మ. ఆడంగులంతా ఆమె జడని తడిమి తడిమి మరీ అబ్బురంగా చూశారు. మగవాళ్లంతా ఆమెలో సుభద్రాచార్యుల భాగ్యాన్ని వెతికారు. మిత్రుడి వివాహాన్ని చూశాక తనకి వెంటనే పెళ్లి జరగాలని భీష్మించుకుని కూర్చున్నారు బుల్లిరాజుగారు. తండ్రిగారు నవ్వుకున్నారు. రాజుగారు తలచుకుంటే పెళ్లికేం కొదవా, 2-3 మేనరికాలు ఉండనే ఉన్నాయి. 3 మేనమామలు ఒకే రోజు దిగి కాబోయే అల్లుడి కట్నాన్ని వేలం పాడారు. పెదరాజుగారు మామిడి చెట్టు నీడలో మీసాలు మెలివేస్తూ జీతగాళ్లు కాళ్లు పిసుకుతుండగా సాయంకాలానికే పెద్ద బేరాన్ని తెగ్గొట్టేశారు. ఆ లెక్కన కొడుక్కి సాలూరు దగ్గర 3000 ఎకరాల మాగాణి, సబ్బవరం దగ్గర మరో 1060 ఎకరాల సరుగుడు, శ్రీకాకుళం దగ్గరలో 800 ఎకరాల జీడి మామిడి తోట కిటుబాటయ్యాయి. పెళ్లి పాండ్రంగి రోడ్డు మొదట్లో 3 రోడ్లు కలిసే చోట 6 ఊళ్ళని కలిపేసి పెద్ద పందిరి వేయించారు. 4-5 ఏనుగులు, 10 గుర్రాలు, నూతన వధూవరులు ఊరేగడానికి చెంకీ దండల అలంకరణలతో గుర్రబగ్గి, చెంచు వలస నుంచి 2 సాని మేళాలు, చెక్క భజనల బృందాలు వచ్చాయి. వారం 10 రోజులు ఆ చుట్టుపక్కల ఎవరికీ నిద్ర లేదు, ఎవరింట్లోనూ వంట లేదు. తీరా కన్యాదానం చేసి వరుడు తాళి కట్టే సమయానికి పీటల మీదే నురగలు కక్కుతూ కొత్త పెళ్లి కూతురు విరుచుకుని పడిపోయింది. అప్పటికి బుల్లిరాజు గారు 3 ముళ్ళు వేసేశారు. 4-5 బస్తాల అక్షంతలు పందిరంతా పరుచుకున్నాయి. లంబడి కొడకల్లారా, నన్ను కనిగప్పి మోసం చేస్తారా అని కత్తిపట్టుకుని పెదరాజుగారు లేచిపోయారు. 4-5 వియ్యంకుడి మీద కమ్మేసి రాత్రికి రాత్రి ఆయన్ని గజపతి నగరం తోలుకుపోయారు. మరో సంవత్సరం పాటు ఆ ఊళ్ళన్నీ బుల్లిరాజుగారి పెళ్లి గురించి కథలుగా చెప్పుకున్నాయి. పెళ్లి హడావిడి సద్దుమణిగాక బుల్లిరాజుగారిని ఓదార్చడానికే సుభద్రాచార్యులు వచ్చారు. ఇద్దరూ అనంత పద్మనాభస్వామి మెట్ల మీదకి పారిపోయారు. రాజు, ఇలా జరుగుతుందని సుభద్ర నోరు విప్పేలోపునే మంచి పాట వాయించాచార్యులు, విని చాలా రోజులైంది అన్నారు బుల్లిరాజుగారు. ఆందోళిక ఆలాపన చేసి నీ దయ రాదా అన్న త్యాగరాజ కీర్తన పల్లవి వాయించారు ఆచార్యులు గారు. అంతే, ఆయన ఒడిలో తల పెట్టుకుని భోరుమన్నారు బుల్లిరాజుగారు. ఆ రోజుల్లోనే పెదరాజుగారికి గుండెపోటొచ్చింది. విజయనగరం నుంచి వైద్యుల్ని రప్పించి బంగారం పుటం పెట్టించి మందులు నూరించారు. కాని తర్వాత పెదరాజుగారు కోలుకోలేకపోయారు. పోటు గుండె కాదు, మనసుకి తగిలిందన్నారు వైద్యులు. నిజం కూడా అదే. బుల్లిరాజుగారి సంఘటనకి ఎక్కువ చెలించిపోయిన వ్యక్తి సుభద్రాచార్యులు. ఊరంతా పెదరాజుగారు మోసపోయారు అన్నారు. కొందరు బుల్లిరాజుకి అన్యాయం జరిగింది అన్నారు. కాని ఒక్క వ్యక్తి గురించి ఎవరూ ఆలోచించలేదు. ఇంత సంరంభంలో, ఇన్ని వాగ్వాదాల్లో ఒంటరిగా జరిగిన అనర్థానికి దుష్ఫలితాన్ని అనుభవిస్తోన్న వ్యక్తి ఒకరున్నారు. అది పెళ్లికూతురు బుచ్చి అమ్మ. ఆమెకి మూర్ఛ జబ్బు ఉండడం ఆమె తప్పు కాదు. ఆ నిజం పెదరాజుగారికి తెలియజేయకపోవడము ఆమె తప్పు కాదు. కానీ ఇంత ఘనంగా పెళ్లి చేసి ఆమె అవలక్షణాన్ని ఇంత ముమ్మరంగా నలుగురికి ప్రచారం చేసినట్టయింది. అందుకు ఆమె ఎంత కుమిలిపోతోంది ఎవరూ పట్టించుకున్నట్టు లేదు. పెళ్లి జరిగిన నాటి నుంచి ఆమె తండ్రి ఇంతవరకు ఎత్తిన గ్లాసు దించకుండా తాగుతున్నాడు. తిట్టిన బూతు తిట్టకుండా పెదరాజుగారిని తిడుతున్నాడు.
బుచ్చియమ్మని ఓదార్చాలని కాని సముదాయించాలని కాని ఎవరూ పూనుకోలేదు. ఒక్క సుభద్రాచార్యులు గారు ఆమె మొరని వినకపోయినా అర్థం చేసుకున్నారు. జరిగిన అనర్థంలో ఆమె నేరం లేదని, ఎవరు ఏ తప్పు చేసినా ఫలితం ఆమె ఒక్కతే అనుభవించబోతోందని, ఆమెకి న్యాయం చేయగలిగిన వ్యక్తి బుల్లిరాజు ఒక్కరేనని అనంత పద్మనాభస్వామి ఆలయం మెట్ల మీద అనేక విధాల నూరిపోశారు మిత్రునికి. క్రమంగా బుల్లిరాజుకి విషయం అర్థమైంది. నన్నేం చేయమంటావు ఆచార్యులు అన్నారు. ఏం చెయ్యాలో సుభద్రాచార్యులు గారు చెప్పారు. ధనుర్మాసం గడిచిన 3వ రోజున, అంటే మాఘశుద్ధ విధియ ఉషోదయ కాలంలో ఎవరికీ చెప్పకుండా మాయమైపోయారు బుల్లిరాజు గారు. ఊరు భొగ్గుమంది. మంచం మీద పెదరాజు గారు చర్రుమన్నారు. బుల్లిరాజు గారిని వెతకడానికి మనుషులు అన్ని దిక్కులకి బయలుదేరారు. రథసప్తమి ఉదయాన సూర్యుడి కంటే ముందుగా బుచ్చియమ్మతో కలిసి కుంతీ మాధవస్వామి ఆలయ ప్రవేశం చేశారు బుల్లిరాజు గారు. ఫలపుష్పాలతో నూతన వధూవరులను ఆహ్వానించారు సుభద్రాచార్యులు వారు, వరదమ్మ. బుచ్చియమ్మ పాదాలకి పసుపు రాసి ఒడిలో ధాన్యం పోసి పెరుమాళ్ళు గుడిలోకి కుడికాలు పెట్టించింది వరదమ్మ. కుంతీ మాధవుడే రాజుగారి కుటుంబానికి ఇలవేలుపు. ఆయన ఆలయ ప్రవేశం తమ గృహ ప్రవేశమే. తెల్లవారేసరికి వార్త గుప్పుమంది. అప్పటికి ఇద్దరి చేత స్వామివారికి సహస్ర నామార్చన చేయించారు సుభద్రాచార్యులు వారు. పెదరాజుగారి మనుషులొచ్చారు గుడికి. అయ్యవారు బుల్లిరాజుగారిని రమ్మంటున్నారని. ఇద్దరిని రమ్మంటేనే వస్తాను అన్నారు బుల్లిరాజుగారు. గొంతు ఆయింది, కాని తిరుగుబాటు ఆచార్యులు వారిది. అపహరణానికి పెదరాజుగారి ఇంటి నుంచి అనుమతి వచ్చింది. పొరపాటు కొడుకుని కోడల్ని ఇంటికి తీసుకువెళ్ళడానికి 10 మంది తోడురాగా గుర్రబగ్గి వచ్చింది. సరిగ్గా 5 నెలలకి వరదమ్మ వంట చేస్తూ ఉన్నట్టుండి వాంతి చేసుకుంది. అదే సమయానికి తోటలో బుచ్చియమ్మ కూడా అదే పని చేస్తోంది. వైద్యుడు ఇద్దరినీ పరీక్షించి ఇద్దరికీ మందులు అవసరం లేదని తేల్చాడు. పుట్టబోయేది చిన్న దొరగారు, అక్కడ వీర రాఘవరాజు గారు. ఇద్దరు తల్లుల్ని కదిపి కుదిపేశారు. రాబోయే రేపు నేటిని అతలాకుతలం చేయడం ఆశ్చర్యం కాదు. ఇద్దరు పురుటికి పుట్టిళ్లకు బయలుదేరినాటికి కొండ మీద స్వామివారికి కొండంత వైభవంతో తీర్థం జరుగుతోంది. అవినీతికి సాకు కావాలి, అభిరుచికి అవకాశం కావాలి. మందు తాగేవాడు మనస్తాపం నుంచి ఆట విడుపు కావాలంటాడు. సిగరెట్ కాల్చేవాడు చికాకుల ముడులు విప్పుకుంటున్నానంటాడు. మహా సంగీత విద్వాంసుడు కావలసిన వాడికి మంచి గురువు అవకాశం. ఉత్తమ ప్రదర్శనకి మహాత్ముడి దర్శనం అవకాశం. భార్య పురిటికి వెళ్ళిన రోజుల్లోనే బుల్లిరాజు గారు కైకవసితో ఎంగిలి పడ్డాడు. ఇందులో బుల్లిరాజు గారిది అవినీతి, కైకవసికి అవకాశం. తీరిక వేళల్లో విశాలమైన ఆలయం చావిడి మీద స్తంభానికి ఆనుకొని మడిగా సుభద్రాచార్యులు కూర్చుంటే చిన్న క్యాన్వాసు మడత కుర్చీ వేయించుకుని బుల్లిరాజు గారు కూర్చునేవారు. ఆలయాన్ని శుభ్రం చేస్తూనో ముంగిట్లో ముగ్గులు వేస్తూనో కైకవసి మెరుపులా మెరిసిపోయేది. ఆచార్యులు గారింట్లో ఎవరూ కాఫీ తాగరు, కానీ రాజుగారి కోసం వరదమ్మ ఫిల్టర్ కాఫీ చేయడం నేర్చుకుంది. వేడి కాఫీ గ్లాసు చీర మడతల్లో పట్టుకుని కైకవసి రాజుగారికి కాఫీ అందించేది. కాఫీ గ్లాసు అందుకున్నప్పుడల్లా శరీరం మీద కురచనైన భాగం రాజుగారి కళ్ళల్లో మంటలు రేపేది. ఆ శరీరాన్ని చూడ్డానికే మరీ మరీ అడిగి కాఫీ చేయించుకునేవారు. కైకవసిది పిటపిటలాడే యవ్వనం. కాగా మనిషి రక్తం మరిగిన పులి కైకవసి. రాజుగారి పరిస్థితి ప్రస్తుతం అదే. అయితే కైకవసికి బొత్తిగా ఆ ఆలోచన లేదు. కాగా సుభద్రాచార్యులు వారంటే ఆమెకి సోదర భావం. పెద తిరుమలాచార్యులు వారు తన ప్రాణాలు అడ్డం వేసి కొడుకుని బ్రతికించడం స్వయానా చూసింది. ఆ రోజు తండ్రిని పోగొట్టుకున్నంతగా ఏడ్చింది. సుభద్ర పనులన్నీ స్వయంగా చేస్తుంది. ప్రపంచంలో అతి బలమైన మాధ్యమం నిశ్శబ్దం. అది కైకవసి సొత్తు. అమ్మ అంటే ఒక అనుభూతే కలుగుతుంది, అమ్మో అంటే మరొకటి. నిశ్శబ్దంలో మన సంస్కారం మేరకు ఏ అనుభూతైనా అన్వయమవుతుంది. అది కైకవసిలో నిక్షిప్తమైన శక్తి. రాజుగారి కోరిక కైకవసి మనసు దాకా చేరడానికి ఎక్కువ కాలం పట్టలేదు. కైకవసి ఏమనుకుంది? ఈ ప్రశ్నకు సమాధానం కష్టం. అర్చకుని పాలెం మామిడి తోటలో కాయని స్వయంగా దింపడానికి వచ్చారు బుల్లిరాజు గారు. రాజుగారే స్వయంగా నిలిస్తే ఒక్క కాయ వృధా పోదు సరికదా, ఆదాయంలో ₹1 తగ్గదు. ఆ సాయంకాలం అక్కడే ఉన్న పర్ణశాలలో బస చేసి కైకవసి ద్వారా సుభద్రాచార్యుల ఇంట్లో నుంచి పులిహార పాలు తెప్పించుకున్నారు. అరిటాకు కోసి భక్తిగా వడ్డించే కైకవసి నడుం చుట్టూ చేయి వేశారు. ఆమె కళ్ళు తామర పుష్పాలయ్యాయి. నడుం వణికింది.
వ్యాసుని సమక్షంలో విదురుని తల్లిలాగా భక్తిగా రాజుగారి చేతుల్లో ఒదిగిపోయింది. రాజుగారి మనసులో మాత్రం కోరిక వెయ్యి గుర్రాలై పగ్గాలు తెంచుకుంది. భక్తితో కూడిన సంస్కారాన్ని తలమునకలైన కోరిక ఆవరించుకుంటే ఏమవుతుంది? నవనీతం అవుతుంది. పేదవాడు అవినీతి పనిచేస్తే కులం తప్పు వేస్తుంది, జరిమానా కట్టమంటుంది. మధ్యతరగతివాడు తప్పు చేస్తే అతి విలువైంది పోతుంది, దాని పేరు పరువు. దాని అవసరం మధ్యతరగతి మనిషికి ఎంతైనా ఉంది. గొప్పవాడు తప్పు చేస్తే దానికి వినోదం అని ముద్దు పేరు పెడుతుంది సమాజం. పద్మనాభంలో అందరికీ కైకవసి కడుపులో పెరిగే శిశువు ఎవరిదో తెలుసు. అయితే ఎవరో నోరు విప్పి మాట్లాడలేదు. అది ఊరందరికీ తెలిసిన రహస్యం. కైకవసి నీళ్లు పోసుకున్నాక ఆలయంలో ఉండలేదు. మాడవీధిని ఆనుకునే చిన్న పెంకుటిల్లని బేరం చేసి ఇచ్చారు బుల్లిరాజు గారు. ఆయన ఆలయం పని మానలేదు. కైకవసి కడుపులో పడిన నవనీతం పద్మనాభాన్ని ఏమీ స్పందింపజేయలేదు. కాని భూమి మీద పడిన నవనీతం ఆ ఊరిలో భూకంపం లేపింది.